ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు శైలజ. నా సాక్ష్యం ఏంటంటే నేను ల్ 1 ½ ఇయర్ నుండి ప్రేయర్‌లో ఉంటున్నానండి నేను. దేవుని కృప చేత నా జీవితంలో రోజుకొక అద్భుతం చేసుకుంటూ వస్తున్నాడు. అది పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉండటం వల్ల బాబు బయట ఆడుకుంటుంటే ఒక కుక్కొచ్చిందండి. ఫాస్ట్‌గా ఉరుక్కుంటూ వచ్చి కాలు దగ్గర పట్టడానికి వచ్చిందంట. షార్ట్ పట్టింది. మోకాలు దాకా ఉంటే షార్ట్‌ని పట్టింది. ఒకవేళ ఆ కుక్క కరిస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళమేనండి. దేవుడు కృప చూపిచ్చిండు. మరి నిన్న అయిపోయి ఇవాళ పొద్దున గూడా బండి బాబు గొంతులో నుండి వస్తుంటే బండి ఫాస్ట్‌గా వచ్చి తగిలిందండి. మేము చూసాము బండి గుద్దటం, బాబు పడిపోవటం. ఎంత దెబ్బ తగిలిందో ఏమోననుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాము. అసలు చిన్న గీత గూడా పాపం మీద పడలేదండి. మార్నింగ్ అన్నయ్య చేయించే కన్ఫెషను ఖచ్చితంగా మనం అందరం చేయాల్సిందేనండి అది. దానివల్ల అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ పొద్దున పూట మనం అది పలకటం వల్ల పొద్దుగూకులు మన బిడ్డలకి, మనకి రక్షణగుంటుంది ఆ మాటలు. పొద్దున్నే నన్ను, నా కుటుంబాన్ని నీకు అప్పచెప్పేస్తున్నానయ్యా అని పొద్దున్నే ఆయన అధికారానికి అప్పచెప్పేసుకోవటం వల్లే బాబుకు మొన్న ప్రమాదం తప్పింది. 7 ఇయర్స్ బాబండి. ఈరోజు ప్రమాదం తప్పింది. ఇది మాత్రమే కాదు, నా జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఒకప్పుడు ఈ ప్రేయర్ది అంటూ తెలియక ముందు ఒక రైస్ బ్యాగ్ కొనుక్కోవాలంటే నాకు చాలా ఇబ్బందయిపోయేది. రైస్ బ్యాగ్ గూడా కొనుక్కోలేని స్థితిలో ఉండేవాళ్ళం. అది ఫోన్‌లు తాకట్లు పెట్టుకోనో, లేపోతే ఎవరి దగ్గరైనా అడిగో, ఎట్లో ఎళ్ళిపోయేది. అయితే ఎప్పుడైతే ఈ ప్రేయర్‌లో కంటిన్యూ అవుతున్నానో దేవుడు అద్భుతంగా ఆ గదిలో రైస్ బ్యాగులు, ఈ గదిలో రైస్ బ్యాగులండి. నేను రూపాయి కట్టలేదు. అంటే రూపాయి కట్టకుండా ఎలా వచ్చినియంటే మా నాన్నగారు తీసుకొచ్చారు. ఒకళ్ళకి ప్రేమ మన మీద పుట్టడం గూడా దేవుని కృపేనండి. అసలు కనీసం నేను మిల్లు దగ్గరికెళ్ళి పట్టించటం కానీ అక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చే ఛార్జీ గూడా నేనివ్వలేదండి. ఆ గదిలో రైస్ బ్యాగులు, ఈ గదిలో రైస్ బ్యాగులున్నాయి ఈరోజు. నాకు ఆ పరిస్థితులు గుర్తొచ్చాయి. దేవుని కృపే ఇది. దేవుని కృప తప్ప ఏమీ లేదు. మాకు ఒకళ్ళు ఒక రూ. 1,00,000 ఇవ్వాలండి. ఇవ్వాల్సి కూడా చాలా రోజులవుతుంది. ఆళ్ళు తొందరగా ఇవ్వరు. వచ్చే నెలకి టైం బెట్టారు. అక్టోబర్‌కి లాస్ట్‌కి టైం బెట్టారు. అక్టోబర్ లాస్ట్‌కి గూడా నమ్మకం తక్కువే అన్నట్టు ఉండేది వాళ్ళ వ్యవహారం. అయితే ఏమైందంటే మొన్న మధ్య 4 డేస్ బ్యాకే ఒక 50,000 ఇస్తామని జెప్పేసి చెప్పారండి. అసలు ఏంటి నేననుకున్నా ఇప్పుడు నాకంత డబ్బులు అవసరం లేదుగా యేసయ్య. ఇప్పుడు నాకెందుకా డబ్బులు? ఒకటేసారి అప్పుడొస్తే పోద్దిగా అన్నట్టుగా నాకు అవసరం లేదుగా అని నేననుకున్నా. ఆ రోజు అనుకున్నా వాళ్ళు ఇస్తామన్నారు. ఓకే అన్నా. నెక్స్ట్ డే ఈవెనింగు మా మా పిల్లలు, మా ఆయన బయటికెళ్దామని చెప్పులేసుకున్నారండి. బయటికెళ్ళి బండి స్టార్ట్ చేశారు. అది బండి ఉన్నట్టుండి టైర్ పేలింది. పేలిపోయింది లోపల. మా ఆయన అంటాడు, "అదే జర్నీలో ఉండి బండి పోతుంటే పేలితే అందరం కింద పడిపోయేవాళ్ళం. కొంచెం ఫాస్ట్‌గానే ఎళ్ళిద్ది కాబట్టి బండి ముగ్గురం కింద పడేవాళ్ళం. ఎవరో ఒకళ్ళకి దెబ్బలు తగిలాయి. ఇంట్లోనే పేలి మంచిదయింది. దేవునికే మహిమండి. ఇంట్లోనే పేలి మంచిదయింది." అదొక అద్భుతం అయితే ఆ రోజు ఈవెనింగ్‌కే డబ్బులొచ్చి తెల్లారి టైర్‌లేయించేసాను. 2 టైర్లు. సాయంత్రం పగిలినాయి. తెల్లారి టైర్‌లేయించాం. ఇయన్నీ గొప్ప అద్భుతాలండి. ఇవన్నీ మా జీవితాల్లో అద్భుతాలివన్నీ. తెల్లారే టైర్‌లేయించేసుకున్నాం. ఇలాగే సిట్యుయేషను కొన్ని రోజుల బ్యాక్ గూడా అయింది. గ్యాస్ అయిపోద్ది. రేపు మార్నింగ్ గ్యాస్ అయిపోద్ది. నాకు ఆ విషయం తెలీదు. ఫోన్‌లోనే ఒక రూ. 100 ఉన్నాయి. మాకు కొట్టాల్సినోళ్ళు ఆ రోజు ఈవినింగ్ కాదు. సండే రోజు ఈవినింగ్ 8కో ఏమో 4,000 కొట్టారు. మేమనుకున్నాం సర్లే అప్పుడు అంత అవసరం ఏం లేదు. వచ్చున్నాయి, ఉన్నాయి. ఓకే. ఉన్నాయి. తెల్లారి పొద్దున్నే గ్యాస్ అయిపోయింది. యేసయ్య నువ్వే నా కోసం ముందే డబ్బు సిద్ధపరిచినవు. నేనెవ్వరిని అడగకుండా నా కోసం డబ్బు సిద్ధపరిచినవయ్యా అనిపిచ్చింది. నేను కనీసం బాప్తిసం గూడా తీసుకోలేదండి. ఈ ప్రేయర్స్ వింటూ స్తుతిస్తున్నానంతే. స్తుతిస్తున్నానంతే. నా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు. నేను ఆల్ నైట్ గూడా వచ్చి చెప్తానండి. పెద్ద సాక్ష్యం ఉంది. లాస్ట్ 1 ఇయర్ మొత్తం నేను ఆ జూన్ నుండి జూన్ వరకు చేసిన స్తుతిలో దేవుడు నాకు ఒక ఏమంటారు? ఒక ప్యాకే ఇచ్చేసాడండి. అద్భుతం ప్యాకు. అది ఇప్పుడు నేను పోయిన సంవత్సరం ఇదే టైంలో పనులు లేకపోతే ఒక్కరోజు పని లేకపోతే నేను ఏడ్చేదాన్ని. ముందు ఫ్యూచర్ అంతా గుర్తు తెచ్చుకొని బాధపడేదాన్ని. ఈరోజు ఇప్పుడు నెల పైన అవుతుంది పనులు లేక వర్షాల వల్ల. అయినా ఎంతో సంతోషంగా ఉన్నాం. రేపటి గురించి భయం లేదు. రేపేంటన్న బాధ లేదు. కేవలం జాషువా అన్న, శ్రావణి యొక్క వాక్యాలు ఇని ఈ ధైర్యం. కేవలం వాళ్ళ వల్లే. లాస్ట్ ఇయర్ మొత్తంలో జరిగిన అద్భుతం మా ఇంట్లో ఒక కూరకెలా పెనం బెడితే నేను ఒక వైపు, పిల్లలు ఒక వైపు ఎళ్తే మా ఇంట్లో కూరయ్యేది. అలా వాళ్ళ దగ్గర తీసుకొస్తే మా ఇంట్లో కూరయ్యేది. ఇల్లు మొత్తం దొరలన్నా ఒక రూ. 10 దొరికేయి గాదు. బీరువాతో సహా.
అలాంటి పరిస్థితి మాది. దేవుడు ఎంత ఘనంగా అద్భుతం చేశాడంటే, అన్నయ్య అంటాడు గదా! మనోనేత్రాలు తెరవబడకపోతే కళ్ళ ముందున్న అద్భుతం గూడా కనిపియదని. మాకు రావాల్సిన డబ్బులు అవేవి మాకు తెలీదు. నేననుకున్నాను ఇలా అయితే ఇంకెలా చనిపోదాం ఇయన్నీ చూసుకుంటూ బ్రతకలేను. చనిపోతే అయిపోద్ది. రోజుకొక్కసారైనా మరణించాలన్న ఆలోచనొచ్చేది. లేకపోతే పిల్లలకి కనిపించకుండా దూరంగా ఎళ్ళిపోవాలన్న ఆలోచనొచ్చేది. అలాంటి నన్ను ఈ ప్రేయర్‌లో దేవుడు కనెక్ట్ చేసిన కాడ నుండి యూట్యూబ్‌లో చూసి కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన కాడ నుండి నాకు 1 ఇయర్‌లోనే ఒక బంపర్ ఆఫర్ అసల. నా పిల్ల పేరు మీద 2,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయింది. ఇల్లు రిజిస్ట్రేషన్‌కి నేను రూపాయి పెట్టకుండా 80,000 పెట్టి నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. ఇప్పుడు నాకు నెలకు 13,000 ఇంటికి. నెలకి 13,000 ఇంటికొస్తున్నాయి డబ్బులు 10వ తారీఖు కల్లా. ఇది దేవునికే కృప. దేవుని కృప చేతనే ఇది గూడా. దేవుని కృప చేతనే ఇది గూడా. మరలాగే నాకున్న అప్పులన్నీ తీరిపోయాయి. నా బంగారం అంతా తీర్చబడి విడిపించుకున్నాం. ఇది అద్భుతం జరిగి గూడా 2, 3 నెలలయిపోతుంది. నేనప్పుడే సాక్ష్యం జెప్పానండి. కానీ రోజుకొక్కసారైనా ఈ అద్భుతం నాకు మైమర్చిపోతా ఈ అద్భుతాన్ని. ఒకప్పుడు నా స్థితేంటి, ఇప్పుడు నా స్థితి. ఒకప్పుడు నా పరిస్థితేంటి, ఇప్పుడు నేనున్న స్థితి. ఇదంతా దేవుని వల్లే. దేవుని కృపే ఇదంతా. ఆయన మహిమే. ఆయనే లేకపోతే ఈరోజు నేనుండేదాన్ని గాదు. బిడ్డలకి స్కూల్‌లో ఫీజులండి కనీసం ఫిబ్రవరి వచ్చేదాకా గూడా ఫీజు కట్టలేకపోయేదాన్ని. పిల్లలకి ఎగ్జామ్ జరిగిచ్చేటప్పుడు బయట కూర్చోబెడితే ఇద్దరు పిల్లల్ని మా అక్క వాళ్ళు అడిగితే ఒక 5,000 ఇస్తే, ఆ 5,000 ఇప్పుడు ఒకళ్ళని కడితే ఒకళ్ళని పంపిస్తారు ఎగ్జామ్‌కి. ఒకళ్ళని బయటే. బతిమిలాడుకొని వాళ్ళ స్కూలోళ్ళతో అందరితో టీచర్స్‌తో మాట్లాడుకొని ఎగ్జామ్స్ రాయిచ్చా లాస్ట్ ఇయర్. అలాంటిది, అలాంటిది, అలాంటిది ఈ ఇయర్ నేను అదే స్కూల్‌లో బిడ్డల్ని సీబీఎస్ఈలో ఏసానండి. అదే స్కూల్‌లో ఇప్పుడు స్టేట్ చదివిచ్చానప్పుడు. ఇప్పుడు ఆ బిడ్డల్ని నేనిప్పుడు సీబీఎస్ఈలో ఏయించుకున్నా. ఆ స్కూల్‌లో టీచర్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఫిబ్రవరి నెలలో బయట కూర్చోబెట్టిన పిల్లలు సీబీఎస్ఈలోకెళ్ళిపోయారు అని జెప్పేసి. సీబీఎస్ఈలో చదివిస్తున్నా ఇప్పుడు బిడ్డల్ని. కేవలం దేవుని కృపే. బిడ్డల్ని అలా చదివించుకుంటున్నా. మేమందరం ఆరోగ్యంగా, సంతోషంగా రోజుకొక అద్భుతం నా జీవితంలో చూస్తున్నా. దీన్ని బట్టి దేవునికే మహిమ. స్టార్టింగ్‌లో అన్నయ్య చెప్పినప్పుడు ఈ వాక్యాలన్నీ ఇనుకుంటూ నాకు ధైర్యం వచ్చేసి ఒక కాగితం మీద నాకసలు ఏమేం కావాలో మొత్తం రాస్తే ఒక పేపర్‌కి ముందు, ఎనక నిండిపోయింది. నేను రాసింది. నిన్నగాక మొన్న అసలు నాకు కనిపించింది ఆ పేపరు. ఆ పేపర్ తీసి చదువుతుంటే అందులో అన్నీ జరిగిపోయినాయి. ఒక్కటి గూడా ఆగలేదు. ఇంకా ఎగస్ట్రా గూడా ఉన్నాయి. నేను రాయనివి ఉన్నాయి దాంట్లో. అద్భుతం, అద్భుతాలు నేను చూస్తున్న రోజు. ఇదంతా దేవునికే మహిమ. ఈ కార్యాలన్నిటిని బట్టి దేవునికే మహిమ. ప్రార్థన ఎలా చేయాలని కానీ, ఇలా స్తుతించాలని కానీ, జాషువా అన్న, శ్రావణి అక్క వాళ్ళు మాత్రమే తెలిసింది. 3:30 ప్రేయర్‌లో అద్భుతం ఉంది. ఆ కన్ఫర్జ్ గూడా మనం చేసేది కంపల్సరీ చేయాలండి డైలీ. అది మనకెంతో కాపుదల భద్రతది. ఇదంతా దేవునికే మహిమ. శ్రావణి అక్కకి, జాషువా అన్నయ్యకి థాంక్ యూ. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్.